ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి జరుపుకోవడానికి ప్రధానంగా 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి, ఆ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని, అంటే ప్రకృతి పురుషుడు కలయిక జరిగిన రోజుగా, అలాగే లింగోద్భవం జరిగిన సమయంగా కూడా పరిగణించబడుతుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే శివుడు క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి హాలాహలాన్ని మింగినప్పుడు దేవతలందరూ కూడా ఆయన్ని ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించడం కోసం ఆయనకి అభిషేకం చేసిన రోజుగా కూడా చెప్తారు. శివరాత్రి రోజున ప్రత్యేకంగా చేయవలసినటువంటి అభిషేకాలు ఏంటి, ఉపవాసం ఏ విధంగా చేయాలి, జాగరణను ఏ విధంగా చేయాలి, ఇలాంటి అనేక విషయాలను మనం ఈరోజు శ్రీనాథ్ స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. స్వామి, అసలు శివ అనే పదానికి అర్థం ఏమిటి? వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమ శివాయ. శివ అంటే శుభాలను ఇచ్చేదే శివ. శివ అంటే మంగళకరం. శివ అంటే సంతోషమైనటువంటి. శివ అంటే శుభాలను ఇచ్చేటటువంటిది శివ అని అర్థం. మరి శివరాత్రి రోజున ప్రతిరోజు చేసేదానికంటే కూడా ప్రత్యేకించి శివరాత్రి రోజున మానవులు ఈ పని చేయాలి అని ఏదైనా ఉందా స్వామి? శివరాత్రి మనం మామూలుగానే ప్రతి ఒక్కరూ మానవులు తన మనుగడలో చేసేటటువంటివి అన్నిటినీ ఛేదించి ఆ స్వామివారిని పొందడానికి, ఆ స్వామివారిని దరి చేరడానికి, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనం ఏదో రకమైనటువంటి పూజ, జపము, తపము, హోమము, ఆ స్వామివారి గురించి ధ్యానము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి వీటన్నిటిలో కూడా ప్రత్యేకమైనటువంటి రోజులలో కూడా మనకు నారాయణుడికి ఏకాదశి ఎలా చెప్తామో, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇలా ఏదైతే చెప్తామో అలాగే స్వామివారికి పరమేశ్వరుడికి కూడా ఆర్ద్రోత్సవము, అలాగే మహాశివరాత్రి, ఇవి రెండు కూడా చాలా ప్రత్యేకం. అందులో మహాశివరాత్రిని మనము ప్రత్యేకంగా శివుడికి చేసే దాట్లలో ఉత్తమమైనది, ప్రత్యేకమైనది, వాటి నుంచి మనం ఎన్నో తెలుసుకోవలసినదిగా మనం చెప్పుకుంటాం. మరి అలాంటి శివరాత్రి రోజు మానవుడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి నియమాలు, ఉత్తమమైన నియమాలు 5 ఉన్నాయి. ఓకే. అందులో మొట్టమొదట ఆ రోజు శివరాత్రి రోజు సూర్యోదయం అయినప్పటి నుంచి మరలా దాని తర్వాత రోజు సూర్యోదయం వరకు తాను జాగరణగా ఉండాలి. ఓకే. ఆ రోజంతా కూడా నిద్రావస్థలో ఉండకూడదు, నిద్రించకూడదు. ఓకే. రెండవది వచ్చేసి ఆ రోజంతా కూడా తాను శివనామస్మరణ తప్ప అన్య ఇతర ఏమీ చేయకూడదు. అంటే తన నామస్మరణ చేసేది ఎలా ఉండాలంటే, స్వామివారి నామస్మరణ చేయడం అనేది ఎలా ఉండాలంటే, తాను ఎలా నిమగ్నం అయిపోవాలంటే ప్రతి తాను చూసే చూపులో శివుడు ఉండాలి, తాను మాట్లాడే మాటలో శివుడు ఉండాలి, తను వాడే వస్తువులు కూడా శివుణ్ణి వెతుక్కోవాలి. అలా శివునిలో నిమగ్నం అవ్వడానికి తాను ప్రయత్నం చేయాలి. మూడవది నిత్య భస్మధారణ. అంటే భస్మాన్ని ఆ రోజంతా కూడా ధరించే ఉండాలి, భస్మధారణ నిత్యము ఉండాలి. తర్వాత మనకు స్వామివారికి జాగరణ అని చెప్పుకున్నాం కదమ్మా, రాత్రంతా కూడా జాగరణ చేయాలి. పగలంతా మామూలుగానే ఎలాగో మెలుకునే ఉంటాం, రాత్రంతా కూడా జాగరణ చేయాలి. భస్మధారణ, జాగరణ, నామస్మరణ, వాటితో పాటు శివుడికి ప్రీతికరమైనటువంటిది అభిషేకము చేయాలి. వాటితో పాటు స్వామివారికి ప్రీతికరమైనటువంటి దర్శనం ఎక్కడైనా కానీ, ఏ దేవాలయంలో అయినా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు శివరాత్రి రోజు నేను శ్రీశైలమే వెళ్ళాలి, లేదా ఏదైనా జ్యోతిర్లింగ దర్శనమే చెయ్యాలి, లేదంటే స్వయంభూగా ఉన్న దేవాలయానికే వెళ్ళాలి అని అనుకుంటారు. అలా కాదమ్మా, ఏ దేవాలయం మన పక్కనే ఉన్న శివాలయంలో దర్శించుకున్నా ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఆ రోజు అంత ప్రత్యేకమైనటువంటి రోజు. మరి అది కూడా ఈ 5 చేసిన వారికి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందమ్మా. ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాలంటే శివరాత్రి రోజు ఏమి చేసినా ఏమి చెయ్యకున్నా వారు నిత్యము చేసే నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేసి ఇంత శివుడికి అభిషేకం చేసుకున్నా చాలు, ఆ స్వామివారు అనుగ్రహిస్తారని. మరి భస్మధారణ అన్నారు కదా స్వామి, అసలు భస్మధారణ అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? భస్మధారణ, మానవుడు అనేవారు ఎవరైనా కానీ సరే భస్మాన్ని ధరిస్తే తాను తెలిసి తెలియక చేసిన
పాపాలన్నీ క్షమించిపోతాయంట. అలాగే తన తలరాతను కూడా మార్చేటటువంటి శక్తి ఈ యొక్క భస్మానికి ఉంటుంది. ఆ భస్మం అనేది మనకు పరమేశ్వరుడు తాను స్వయంగా ఇచ్చినటువంటి వరం అనుకోవాలి. ఆ భస్మాసురుడికి తన వరం ఇచ్చిన ఆ భస్మాసురుడు ఏం చేశాడు, స్వామివారి పైనే చేయి పెట్టడానికి పోయాడు. కానీ అలాంటి ఆ భస్మమే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మనకు లభించింది. మరి ఆ భస్మాన్ని మనము ధరించడం వలన మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు పోవడంతో పాటు మనకు ఆ శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు. భస్మధారణ చేయడం వల్ల ఒక చిన్న కథలో చెప్పుకుంటారు. ఏంటంటే ఒక మానవుడు రోజు ఏం చేసేవాడంటే రోజు వెళుతూ ఉండేవాడు ఒక దగ్గరికి. ఏంటి, అడవిలోకి వెళుతాడు. వెళ్ళేసి తిరిగి తన పని తాను చేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. అయితే రోజు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. అయితే ఎంత చేసినా కానీ తనకు ఫలితం లేకుండా లేదు, ఎంత చేసినా లాభం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అయితే ఒక రోజు ఏం చేస్తారంటే ఆయన ఒక స్వామీజీ ఊర్లోకి, స్వామీజీ అప్పట్లో పూర్వంలో స్వామీజీలు వచ్చి ఊర్లో కథలు శ్రవణాలు అవన్నీ చేసి వెళ్ళేవారు. అలాంటి ఒక స్వామీజీ వస్తే, స్వామి నేను ఎంత చేసినా కానీ ఏం చేసినా ఫలితం ఉండట్లేదు, నేను సంతోషంగా ఉండడానికి, నాకు ధనము అకాలంగా లభించడానికి, నేను కష్టపడ్డ దానికి ఫలితం లభించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అంటే ఆయన చెప్తారు, కష్టపడాలి, ఈ పని చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నీ చెప్తే అవన్నీ నా వల్ల కాదు స్వామి, ఏం చేయాలి, పోనీ దేవుడికి ఇంత జపము, ఇంత హోమము, ఇంత పూజ, ఇంత తర్పణము ఏదైనా చేసుకోమంటే అవి కూడా నా వల్ల కాదు స్వామి, ఏం చేయాలి. మరి ఇంకా ఏం చేయాలంటే ఆ స్వామీజీ అంటారు, రోజు నిత్యము ఆ స్వామివారిని దర్శనం చేసుకో, ఇంత భస్మం పెట్టుకో, ఇంత రుద్రాక్షమాల ధరించుకో, ఇలా అని చెప్తారు. అంటే అది కూడా నా వల్ల కాదు స్వామి, మరి ఇంకా ఏం చేయాలి అంటే, సరే ఇది కాదు అది కాదు, స్వామివారి నామస్మరణ చెయ్యి, అది కూడా నా వల్ల కాదు. అలానా? అయితే స్వామివారు ఆలోచిస్తారు, ఒక పని చెయ్యి, రోజు భస్మము ధరించిన వాడిని చూడమని చెప్తారు. రోజు ఎవరైతే భస్మము ధరిస్తారో ఆయనను చూడు. ఇది అవుతుంది స్వామి, ఎందుకంటే రోజు నేను పోతూ వస్తున్నటువంటి దారిలో ఒక అతను ఉంటాడు, భస్మం పెట్టుకొని ఉంటాడు, ఓకే, ఆయనను నేను రోజు చూడగలుగుతాను అని అంటే, సరే మరి అదే పని చెయ్యి, ఆ పనన్నా చేసి పెట్టు అని చెయ్యు, మంచిగా అవుతుంది అని అంటే సరే అని చెప్పేసి వెళ్తాడు. రోజు తాను పొద్దున్న లేవగానే తన దారిలో వెళ్తూ వెళ్తూ ఆయనను భస్మం పెట్టుకుని అతన్ని చూస్తాడు. చూశాడు పోతాడు, చూశాడు పోతాడు. అయితే అలా కొన్ని రోజులు జరిగాక ఒకరోజు ఏమవుతుందంటే, ఇతను ఎవరైతే ఆ బ్రాహ్మణుడు, రోజు తాను చూస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకరోజు అడవిలో వెళ్ళింటాడు. వెళ్ళి అక్కడ తవ్వుతున్నప్పుడు ఏదో దానికోసం తాను తవ్వుతుంటే అందులో అతనికి ఒక బిందె తగులుతుంది. అది తగలగానే ఆయన ఏం చేస్తాడంటే, అది తగిలింది ఏంటా అని వెతికి తీసి చూసేసరికి అది బంగారు లంక బిందె ఉంటుంది. సరే అని చెప్పేసి ఆయన సంతోషంతో ఉన్నటువంటి సమయంలో ఇతను బాధతో వస్తాడు. ఏంటి, నేను ఇవాళ అతన్ని చూడలేకపోయాను అని అనుకుంటూ బాధతో తాను వచ్చేస్తూ ఉంటాడు. వస్తూ రాగానే ఫస్ట్ ఆయన చూడగానే నాకు కనిపించింది అని అంటాడు. ఆయన చూడగానే ఏమంది, నాకు కనిపించింది అని అంటాడు. ఏం కనిపించింది ఆయనకు? భస్మధారణ. ఆయనకు కనిపించిందేమో భస్మధారణ. ఇతను ఏమనుకుంటున్నాడంటే లంక బిందె కనిపించింది అనుకుంటున్నాడు. నాకు కనిపించిందని ఈయన పరిగెడుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, సరే కనిపించింది, అందరికీ చెప్పకు, నీకు సగం నాకు సగం అని ఆయన వస్తూ ఉంటాడు. అంటే అర్థం చేసుకోండి, రోజు ఆయన పెట్టుకున్న విభూతిని చూస్తూ ఉన్నాడు కదా, ఈ రోజు కనిపించలేదు కాబట్టి అక్కడికి వెళ్ళినందుకు నాకు కనిపించిందని సంతోషంలో తాను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. కానీ ఈయన ఏమనుకుంటాడో, ఆ లంక బిందెనే చూశాడు అనే ఉద్దేశంతో ఆయన ఏమనుకుంటాడంటే, సరే నీకు సగం నాకు సగము, ఎవరికి చెప్పకు అనుకుంటూ ఆయన వస్తూ ఉంటాడు. ఆఖరికి ఆయన ఆపి, చూసావు, ఇప్పుడు ఊర్లో గ్రామంలో అందరికి ఎవరికి ఏం చెప్పకు, నీకు కూడా సగం తీసుకో, నాకు సగం ఇవ్వ అంటే, ఏంది అని అంటే, నేను పెట్టుకోను అని అంటే, లేదు నువ్వు తీసేసుకో, నీకు ఇప్పుడే ఇచ్చేస్తానని చెప్పేసి అంటే, ఏమిస్తావు అంటే, అక్కడ బిందెలో బంగారం ఉంది, అది నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటా అంటే, అప్పుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి, భస్మధారణ జరిగిన వ్యక్తిని చూస్తేనే ఇంత ఫలితం లభిస్తుంది అంటే, ఇంత లంక బిందెనే దొరికిందంటే మరి భస్మధారణ చేస్తే ఎంత ఫలితం లభిస్తుంది. కాబట్టి అంటే లంక బిందె లభించాలని భస్మధారణ చేయమని చెప్పట్లేదమ్మా, ఇక్కడ ఆ స్వామివారి మహిమను తెలుసుకోవడానికి చెప్పడం జరిగింది. అందరూ కూడా మరి భస్మధారణ చేయగానే నాకు లంక బిందె లభిస్తుందని అనుకోగలరు, అలా కాదమ్మా. స్వామివారి అక్కడ చూడండి అమ్మా, చిన్న మహిమ తెలుసుకోవడానికి ఈ యొక్క కథను చెప్పడం జరిగిందమ్మా.
అంటే భస్మము ధరిస్తేనే అంత పుణ్య ఫలితం లభిస్తుందంటే మనము నిత్యము ప్రతిరోజు ఆ భస్మ ధారణను దటిపైన పెట్టుకుంటే వాళ్ళకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా భస్మ ధారణ చేసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా శివుడికి అభిషేకము, బిల్వము, భస్మము చాలా ప్రీతికరం అని చెప్తాం. కాబట్టి ఈ 3 ఖచ్చితంగా శివరాత్రి రోజు చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది. వారు ధరించాలి, ఆ స్వామివారికి ధరింపచేయాలి. మరి శివరాత్రి రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి స్వామి? శివరాత్రి రోజు మనము ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నామమ్మా. ఏంటంటే మనకు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి మనము ఆ సూర్యోదయం అవ్వగానే ఆ స్వామివారికి మనం ప్రత్యేకంగా మన ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి పూజాధికలములన్నీ చేసుకొని ఆ స్వామివారిని ధ్యానించుకోవడం, ఉపవాసం ప్రారంభించడం, అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండడం, జాగరణం చేయడము, భస్మ ధరించడము, రుద్రాక్షమాల ధరించడము, అలాగే పక్కనే ఉన్నటువంటి శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వాటితో పాటు ఎవరికైనా దానము, ధర్మము, ఏ బ్రాహ్మణుడికైనా, లేదా మనం ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కదమ్మా, ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ఉపవాసం విడుస్తామంటారు కదా, అలాంటి ఉపవాసం విడిచే వాళ్ళు దాన ధర్మాలు వారు తినే ముందే ముందుగా పండ్లు పలహారాలు వేరే వాళ్ళకు చేసిన తర్వాత వాళ్ళు తినడము, ఇలాంటివన్నీ చేసుకోవాలమ్మా. ఆ రోజు ఖచ్చితంగా నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. తాను పడుకునేది కూడా తాను రోజుగా పడుకునేటటువంటి మంచం పైనో అలా కాకుండా కటిక నేలపైన నిద్రించాలి. శివ దీక్షగా అంటే శివుడి ఆరాధన దీక్షగా చేయాలి, నియమబద్ధముగా చేయాలి, నియమంగా చేయాలి. అలా చేసుకుంటే మనకు శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఏ విధంగా చేయాలి? ఉపవాసం మనకు మామూలుగా ప్రతి ఒక్కరూ ఉపవాసం అని అంటే ఏమంటారంటే ఆ రోజంతా ఆహారం స్వీకరించొద్దు అనేది ఉపవాసం అనుకుంటారమ్మా. ఉపవాసం అంటే అది కాదమ్మా. ఉపవాసం అంటే ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం. వాసం అంటే దగ్గరగా ఉండడం. స్వామివారికి దగ్గరగా ఉండడానికి ఏం చేస్తావు, అది ఉపవాసం. అంటే ఆ రోజంతా మొబైలు, ల్యాప్టాప్, టీవీ చూసుకుంటూ మేము ఈరోజంతా కూడా ఆహారం తినలేదు, రాత్రంతా కూడా వాటిని చూసుకుంటూ జాగరణ చేశాము అనేది కాదమ్మా ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఆ స్వామివారికి దగ్గరగా ఉండడం, ఆ స్వామివారి నామస్మరణ చేయడం, ఆ స్వామివారి కోసం ధ్యానం చేయడం, ఆ స్వామివారికి సంబంధించినవే చూస్తూ ఉండడం, ఆ స్వామివారి చరిత్రలు చదవడం, ఇవన్నీ కూడా ఉపవాసానికి మనిషిని దగ్గరగా చేసేటటువంటిది అని చెప్తారమ్మా. కాబట్టి అలా ఉపవాసం ఉండాలి. అంతేకాని ఏదో మనం చేసేటటువంటి ఎన్ని రోజు పెట్టేటటువంటి ఆహారాలు ఏం తినట్లేదు, ఈరోజు నేను ఉపవాసం ఉన్నట్టే అని కాదు. అలా కాకుండా మానవులు ఎవరైనా కానీ సరే వారి శరీరము సహకరించిన వారికి, ఇప్పుడు చిన్న పిల్లలకు మేము చెప్పట్లేదు, గర్భిణీ స్త్రీలకు చెప్పట్లేదు, వృద్ధులకు చెప్పట్లేదు, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అన్నంకు సంబంధించినటువంటివి చపాతీలు కానీ ఇలాంటివి కానీ అలాంటివన్నీ ఏం స్వీకరించకుండా పండ్లు, పాలు లేదా కొబ్బరి నీళ్ళు ఇవి మాత్రమే స్వీకరించి ఆ రోజు ఉపవాసం పాటిస్తే చాలా మంచిదమ్మ. కాబట్టి ఆ రోజు ఇలా ఉపవాసం ఉంటూ ఆ స్వామివారికి దగ్గరగా ఉండడానికి ఉపవాస దీక్షను చేయాలి. ఏంటి, స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ స్వామివారికి ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. అది చేయాలి. మరి జాగరణ అనగానే శివరాత్రి జాగరణ అంటే చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. మరి ఈ జాగరణ ఎలా చేయాలంటారు? జాగరణ మనకు జాగరణ అనగానే మనకు పూర్వం గుర్తుకొచ్చేదమ్మా. పూర్వంలో ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చేసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళు అంటే భజన చేసేవాళ్ళు. రాత్రి మొదలవుతే పొద్దున వరకు భజన జరుగుతూనే ఉంటుంది. లేదంటే కథాశ్రవణం చేసేవాళ్ళు అప్పట్లో. అలా కథాశ్రవణం స్వామివారి శివపురాణం పూర్తిగా కథాశ్రవణం చేయించేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని క్షేత్రాలలో ఇప్పటి కూడా రాత్రంతా కూడా కథాశ్రవణం పెద్ద 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 ఆలయాలలో ఇప్పటి కూడా కథాశ్రవణాలు జరుగుతూ ఉంటాయి. అలా కొన్ని దేవాలయాల్లో భజనలు, కీర్తనలు జరుగుతూ ఉంటాయి రాత్రంతా. అలా జాగరణ అంటే రాత్రంతా కూడా వారు మేల్కుగా ఉంటూ ఆ స్వామివారి నామస్మరణ చేయడమనే జాగరణ అని అంటారు. అంటే మనము ఇప్పుడున్నటువంటి దేవాలయాలలో ఖచ్చితంగా లింగోద్భవ కాలంలో అభిషేకము లేదా అలంకరణలో లేదా అర్చనలో ఏదో ఒకటి లింగోద్భవ కాలంలో ఖచ్చితంగా చేస్తారు. ఇవి కాకుండా శివ కళ్యాణమైనా చేస్తారు, లేదా కొంతమంది శత కలశాభిషేకం అని చెప్పేసి చేస్తారు.
ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటివి ఏవో ఒకటి స్వామివారికి చేస్తూ ఉంటారు. వాటిని జరిగేంత వరకు లింగోద్భవ కాలం వరకు అయితే ఎలాగో మేలుకోగానే ఉంటారు 1 గంటల వరకు. అది అయిపోయేంత వరకు 1 అవుతుంది. దాని తర్వాత మరి ఏం చేయాలంటే అక్కడనే స్వామివారి భజనో కీర్తనో జరిగితే అక్కడనే ఉండాలి. లేదు అంటే అక్కడ నుంచి మనం ఇంట్లో అయినా కానీ సరే స్వామివారికి సంబంధించిన అప్పట్లో కంటే ఇప్పుడు టీవీలో అన్ని రకాల దేవాలయాలలో ఏం జరుగుతున్నాయో చూస్తున్నారు. కాబట్టి వాటన్నిటి చూస్తూ ఉండాలి. ఇతర ఏవి కాకుండా అలాంటి భక్తి ప్రాచుర్యం కలిగినటువంటివి, భక్తితో మనం స్వామివారికి చేసేటటువంటి సేవకు సంబంధించిన అన్నీ కూడా చూస్తూ వింటూ ఉండొచ్చు అని చెప్పొచ్చు. స్వామి, ఈ శివరాత్రి రోజు లింగోద్భవ సమయం అంటే ఏ టైం నుంచి ఏ టైంకి ఉంటుంది? ఆ లింగోద్భవ సమయంలో ఎటువంటి అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుందంటారు? లింగోద్భవ కాలం అమ్మ అర్ధరాత్రి 12 గంటల తర్వాత మనకు ఈ యొక్క లింగోద్భవ కాలం అని అంటారమ్మా. 12 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు, లేదా 12 గంటల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు కూడా ఈ యొక్క లింగోద్భవ కాలం, ఒక గడియ కాలాన్ని లింగోద్భవ కాలంగా చెప్పుకుంటాము. అయితే ఆ గడియ కాలంలో కూడా ఆ స్వామివారికి అభిషేకం మనకు కుదిరిన వారు ఎవరికి ఏ విధంగా కుదిరితే ఆ విధంగా స్వామివారికి అభిషేకం కుదిరితే అభిషేకం, అర్చన కుదిరితే అర్చన, హారతి కుదిరితే హారతి, ఇవన్నీ లేదు స్వామివారు కనిపిస్తే చాలనే స్వామివారిని దర్శించుకున్నా చాలమ్మా. అంతటి ప్రత్యేకమైనటువంటి రోజు, అంతటి ప్రత్యేకమైనటువంటి సమయం సంవత్సరంలో వచ్చేటిది ఒక్కసారి. కాబట్టి ఆ రోజు ఆ సమయంలో నీవు దేవాలయంలో ఉండడమే నీ అదృష్టం. మరి అలాంటి సమయాన్ని ఏమీ లేదు, నేను ఇంకా ఇవన్నీ కూడా నాకు కుదరట్లేదు అన్నవారు శిఖరాన్ని చూసి దర్శించుకున్నా చాలు, ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి ప్రత్యేకమైన సమయం ఆ యొక్క లింగోద్భవ సమయం. కాబట్టి ఆ సమయంలో మేము దేవాలయంలో లేము స్వామి, ఇంట్లో ఉన్నామంటారా, ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. లేదు మేము ఇంట్లో శివలింగం కూడా లేదు అనేవారు, లేదా ఒక చిన్న పార్థివలింగం అంటే మట్టితో లింగాన్ని చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరికి తోచినట్టుగా ఆ రోజు శివలింగానికి అభిషేకం చెయ్యని వాడు అనేది ఉండకూడదమ్మా. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి పైన ఇంత జలమైనా వేసి దండం పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అలా స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా సంతోషం, లేదా స్వామివారిని దర్శించుకోగలిగినా కానీ చాలా సంతోషం. ఇంట్లో శివలింగం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అంటూ, ఒకప్పుడైతే పెట్టుకోకూడదని కొంతమంది, పెట్టుకోవచ్చని కొంతమంది అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు శివరాత్రి రోజు ఇంట్లో శివలింగం లేనివారు ఏ విధంగా పూజ చేసుకోవాలి? మనకు ఇంట్లో శివుడు లేనిటటువంటి ఇల్లు అనేది ఉండకూడదమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం అనేది ఖచ్చితంగా ఉండాలి. శివం లేని చోట ఇతర ఏదో పదం చెప్తారమ్మా, అలాంటి పదం ఇప్పుడు చెప్పకూడదు. కానీ శివం లేని చోటు అనేది ఉండకూడదమ్మా. ప్రతి ఒక్క చోట శివుడు ఉండాలి. మరి అలాంటి ఇంట్లో ఖచ్చితంగా శివలింగాన్ని పెట్టుకోవాల్సిందే. లేదా శివరాత్రి రోజు ఒక్కరోజైనా కానీ ఖచ్చితంగా ఆ స్వామివారికి ఒక శివలింగం అంటే పుట్టమట్టి తీసుకొని వచ్చి పార్థివలింగం చేసుకొని, ఆ పార్థివలింగం అంటే హర్ కంకరమే శంకర్ హైన్ అని చెప్తామమ్మా. అంటే ఇసుక ప్రతి ఒక్క రేణువులో కూడా ఆ యొక్క శివుడు దాగి ఉన్నాడు. అలాంటి ఆ ఇసుకనంతా కూడా చేర్చి మట్టితో శివలింగాన్ని చేసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేసుకున్న విశేష ఫలితం అమ్మ. మామూలుగా కలియుగంలో పార్థివలింగానికి చాలా ప్రత్యేకమమ్మ. కాబట్టి ఆ రోజు మనకు ఒక్కరోజు శివరాత్రి రోజు పార్థివలింగాన్ని చేసి అభిషేకం చేశారంటే వారికి ఎనలేని కోరికలన్నీ తీరిపోతాయని చెప్పచ్చు. స్వామి, శివుడు అభిషేక ప్రియుడు అంటూ ఉంటాం కదా, మరి ఈ శివుడికి శివరాత్రి రోజు ఎటువంటి అభిషేకాలు చేస్తే మంచిది? శివుడు అభిషేక ప్రియుడమ్మ. మనకు మామూలుగా ప్రతి ఒక్క దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రత్యేకం. మనకు ఇప్పుడు నారాయణుడు అనుకున్నాం, నారాయణుడు అలంకార ప్రియుడు, గణపతి మోదుగ ప్రియుడు, మన సూర్యుడు నమస్కార ప్రియుడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రియుడు. మరి శివుడేమో అభిషేక ప్రియుడు, ఆయనకు నిత్యము అభిషేకం. కొన్ని దేవాలయాలలో ధారాపాత్రలో మనకు నిత్యము నీరు పెట్టేసి వదిలిపెడతారు, ఖచ్చితంగా నీరు పడుతూనే ఉండాలి అన్నట్టుగా. అలా స్వామివారు అభిషేక ప్రియుడు. కాబట్టి ఆ స్వామివారికి శివరాత్రి రోజు అని కాదమ్మా, మామూలుగానే మనము అభిషేకములు ఏ రకమైన అభిషేకం అంటే మనకు అభిషేకాలలో చెప్తాం.
ఏంటి రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రం, లఘురుద్రం, మహారుద్రం, అతిరుద్రం, ఇవన్నీ కూడా మనము గత వీడియోస్లలో చెప్పుకున్నాం. అవి కూడా ఒకసారి చూసుకోండి, తెలుసుకోండి. అలాగే అవే కాకుండా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పార్థివలింగాభిషేకం, సహస్రలింగార్చన, అలాగే మనకు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏంటి హర్ కంకరమే శంకరే అన్నట్టుగా పార్థివలింగము మాత్రం ఆ రోజు చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందమ్మా. కాబట్టి ఆ రోజు స్వామివారికి అభిషేకాలలో ప్రత్యేకంగా పంచామృతాభిషేకం, ఫలపంచామృతాభిషేకం, రసపంచామృతాభిషేకం, పంచోపచారాభిషేకం, ఈ విధంగా అన్ని రకాల అభిషేకాలను కూడా చేసుకోవచ్చమ్మా. ఇవన్నీ చేసినా చేయకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక చెంబెడు నీళ్లు పోసేసి ఇంత భస్మ ధారణ చేసి ఒక బిల్వం పెడితే చాలమ్మా. ఆ స్వామివారు చాలా సంతోషిస్తారు. కాబట్టి ఇవన్నీ చేసుకునే అవకాశం ఉందనుకోండి, చేసుకోండి. ఇవన్నీ లేదు, అవకాశం లేదు, నీళ్లు పోసి విభూతి పెట్టి ఇంత బల్వ ధారణ అన్న చేయండి, చాలా సంతోషం అమ్మా. అది ముఖ్యంగా శివరాత్రి చేయవలసినది. శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కదా స్వామి, అసలు ఏ సమయంలో చేస్తారు? ఈ శివరాత్రి రోజు శివ కళ్యాణము కూడా లింగోద్భవ సమయంలోనే చేస్తారమ్మా. ఎక్కువ మట్టుకు అయితే లింగోద్భవ సమయంలో చేస్తారు. కొంతమంది సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో కూడా చేస్తూ ఉంటారు. శివ కళ్యాణం ఆ రోజు శివ కళ్యాణం జరగాలి, సమయంతో సంబంధం లేదు, కానీ శివ కళ్యాణం జరగాలి. కాబట్టి శివ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగానైతే రాత్రి సమయంలో చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. ఆ సమయంలో రాత్రి సమయంలో శివ కళ్యాణం జరగడము, శివ కళ్యాణంలో ఆయన చరిత్రను వినడము చాలా ప్రత్యేకము. అలా చరిత్ర వింటే వారికి ఎనలేని దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు. శివరాత్రి రోజు శివనామ స్మరణ చేయడం చాలా ముఖ్యం అని చెప్పారు కదా, మరి శివనామ స్మరణ చేయడం వలన ఎటువంటి ఫలితం వస్తుంది అంటారు? ఒకానొక సమయంలో నారాయణుడు ధ్యానంలో ఉన్న సమయంలో అక్కడికి నారదుడు వెళ్తాడు. వెళ్ళి, స్వామి మీరు ఈ అడవిలో ఇలా ధ్యానంలో కూర్చోవడానికి గల కారణం ఏంటి, మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు అని అడుగుతారు. అడిగితే ఆ స్వామివారు అంటారు, నేను పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నాను అని చెప్తారు. స్వామి మీరు పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నారా అని చెప్పేసి అంటే, అవును పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తున్నాను అని. మరి ఆ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠిస్తున్నారంటే దానికి ఎటువంటి ప్రత్యేకత ఉంది స్వామి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. అంటే ఇప్పుడు ఆ నామాన్ని నేను పంచాక్షరి మంత్రంగా నమశివాయ అని నేను చెప్పగానే పైన ఒక పిట్ట ఉన్నది, అది విన్నది, దాన్ని వెళ్ళి అడుగు చెప్తుంది అని అంటారు. సరే అని చెప్పేసి నారదుడు వెళ్ళి చెవిలో నమశివాయ అని చెప్పి ఈ యొక్క మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడుగుతాడు. అడగగానే ఆ పిట్ట అక్కడనే మరణిస్తుందంట. తర్వాత ఆ స్వామిదేవారి దగ్గరికి రాగానే, స్వామి అడగగానే మరణించింది, మరి ఏంటి స్వామి అని అంటే, ఇప్పుడే ఒక లేగ దూడ జన్మించింది, అక్కడికి వెళ్ళి ఆ లేగ దూడను అడుగు చెప్తుంది అని అంటే, అయితే సరే అని చెప్పేసి ఆ లేగ దూడ దగ్గరికి కూడా వెళ్ళి నమశివాయ అని చెప్పి దాని ప్రత్యేకత ఏమిటి అని అడుగుతాడు. అనగానే ఆ లేగ దూడ కూడా మరణిస్తుంది. అది మరణించిన తర్వాత నారదుడు ఆశ్చర్యపోతాడు. నేను పిట్టను అడగగానే పిట్ట మరణించింది, మరి లేగ దూడను అడగగానే లేగ దూడ మరణించింది, నాతో ఎన్ని పాపాలు చేపిస్తున్నాడా స్వామి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి, స్వామి అది కూడా మరణించేది స్వామి, మరి నేను ఏంటి అసలు దాని ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడే ఈ యొక్క రాజ్యంలో రాజుగారికి ఎన్నో ఏండ్లుగా సంతానం లేదు, ఇప్పుడు తనకు సంతానం కలిగింది, వెళ్ళి ఆ యొక్క సంతానానికి ఈ మంత్రం చెప్పు, అప్పుడు తాను దీని గురించి వివరంగా చెప్తుంది అని అంటే, ఏంటి స్వామి, ఒక పిట్టను అడగగానే పిట్ట మరణించింది, లేగ దూడని అడగగానే లేగ దూడ మరణించింది, ఇవి రెండు కూడా అడిగే వాళ్ళు లేరు కాబట్టి పర్వాలేదు, నువ్వు పోయి రాజుగారికి సంతానం ఎన్నో సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు సంతానం కలిగిందని చెప్తున్నావు, మరి నేను అక్కడికి వెళ్ళి అడగగానే నాకు ఇక దండన తప్ప స్వామి అని అంటే, పర్వాలేదు వెళ్ళి అడుగుమని అంటే, సరే అని నారదుడు భయపడుతూనే వెళ్తాడు. భయపడుతూ వెళ్ళి ఆ యొక్క చిన్న ఎవరైతే సంతానం రాజుకి సంతానం కలిగిందో ఆ సంతానానికి ఓం నమ శివాయ అని చెప్పి దాని ప్రత్యేకత అడుగుతాడు. భయపడుతూనే అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ సంతానం చెప్తుందంట, ఏమిటంటే, నేను పిట్టగా ఉన్నప్పుడు వచ్చి ఓం నమ శివాయ చెప్పగానే నేను మరణించాను, తర్వాత నేను లేగ దూడగా, అంటే మానవ ఏమంటారు జన్మలలో లేగ దూడ జన్మ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి, అలాంటి ఆవుకి జన్మించాను నేను.
తర్వాత దృఢగా జన్మించినప్పుడు వచ్చి మీరు చెవిలో నమశివాయ చెప్పినందుకు మళ్ళీ నేను మరణించాను. మళ్ళీ ఎలా మానవ అవతారంలో భూమిపైన మానవ అవతారానికి ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పనవసరం లేదు. అలాంటి రాజుగారికి నేను సంతానంగా జన్మించాను అంటే ఎంత ప్రత్యేకత, ఆ నామానికి ఇంత ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ నామం వినగానే నేను మరణించిన ఇంత విశేషమైన స్థానంలో, ఇంత ప్రత్యేకమైన స్థానంలోకి నేను వచ్చాను. కాబట్టి మీకు నేను ధన్యార్థులను. మీ వల్లనే నేను ఆ నామాన్ని విని ఇంతటి స్థానానికి పొందాను. అంటే పక్షి నుంచి లేగదుడ నుంచి ఒక రాజుగారి కుమారుడిగా తాను జన్మించాడమ్మా. అందుకనే ఈ యొక్క నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ రోజంతా దీక్షగా నామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి ప్రత్యేకమైన విశేషమైన ఫలితం ఉంటుందమ్మా. కాబట్టి ఆ రోజు స్వామివారి నామస్మరణ ఎవరు కూడా మౌనంగా, అంటే అందరితో మాట్లాడి మధ్యలో మాట్లాడుతూ మా ఓం నమ శివాయని మధ్యలో అనడం కాదమ్మా. దీక్షగా ఆ రోజంతా ఎవరితో మాట్లాడకండి, నష్టం లేదు. ఒక్కరోజు మాట్లాడకుంటే నష్టం లేదు. మౌనంగా స్వామివారి నామస్మరణ చేయండి, ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చూడండి. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే పంచాక్షరి మంత్రాన్ని మాకు గురువుపదేశంగా లేదు కదా స్వామి అని అంటే ఆ స్వామివారిని గురువుగా తీసుకొని చేసుకోవచ్చు. లేదా దక్షిణామూర్తిని కూడా గురువుగా మనసులో అనుకొని స్వామి మీ ఆశీర్వాదం వల్ల నేను ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని తీసుకొని నేను పఠిస్తున్నాను స్వామి అని చెప్పేసి ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండొచ్చు. శివరాత్రి రోజు అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుందని చెప్పారు. అలాగే భస్మధారణ వలన కొన్ని ఫలితాలు లభిస్తాయని చెప్పారు. మరి బిల్వపత్రం సమర్పించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి స్వామి? స్వామివారికి బిల్వపత్రము అంటే చాలా ప్రీతికరమైన, ఎందుకంటే బిల్వంలో ఎవరుంటారంటే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఆ స్వామివారి పైన పెడితే ఆ స్వామివారు చాలా సంతోషిస్తారంట. మన బిల్వపత్ర స్వామివారికి సమర్పించడం అంటే ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అది కూడా శివరాత్రి రోజు. అందుకని శివుని నామస్మరణ, అభిషేకము, అలాగే బిల్వధారణ, భస్మధారణ ఇవన్నీ కూడా శివరాత్రి రోజు ప్రత్యేకము. ఇవన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు స్వామివారిని దీక్షగా స్వామివారిని నమస్కరించుకోవాలని తెలియజేస్తుంది. శివాలయాలకి వెళ్ళలేక ఇంట్లో పూజ చేసుకునేవారు ఎటువంటి మంత్రాలు పఠించి పూజ చేసుకోవచ్చు అంటారు? శివుడికి సంబంధించినటువంటి 8 నామాలు ఉన్నాయి. 8 నామాలు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, ఇలా 8 నామాలు ఉన్నాయమ్మ. ఆ నామాలను 8 నామాలను స్వామివారికి స్మరిస్తూ ఆ నామాన్ని చెప్తూ మనం అందరూ కూడా అక్షంతలు పసుపుతో చేసినటువంటి, కానీ శివుడికి పసుపుతో కాకుండా తెల్లని బియ్యంలో కొద్దిగంత నీళ్లు వేసి ఆ యొక్క శ్వేత అక్షతములు అంటే తెల్లని అక్షతములు స్వామికి సమర్పిస్తే చాలా ప్రీతికరం అంట. కాబట్టి ఆ రోజు ఆ యొక్క లింగోద్భవ సమయంలో ఈ భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః ఈ యొక్క 8 నామాలు చెప్తూ ఆ యొక్క శ్వేత అక్షంతలు స్వామివారి పైన ఒక్కొక్కరు అక్షంత పెట్టినా కానీ చాలు, అతనికి ఎటువంటి కోరికలు కోరినా ఆ స్వామివారు నెరవేరుస్తారంట. ధర్మపారమైనటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తారని చెప్పచ్చు. కాబట్టి ఆ మంత్రాన్ని మనకు తోచిన స్తోత్రాలన్నీ చదువుకుంటామంటే చదువుకోవచ్చు. లేదు మాకు ఏమీ తెలియదంటే ఈ 8 నామాలు ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా తెలియదంటే మీరు అన్నట్టుగానే ఓం నమ శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుంటూ చేసుకోవచ్చు. శివరాత్రి రోజు శివుడికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు ఏమిటి? మనము నైవేద్యాలు అనగానే పంచభక్ష పరమాణాలన్నీ కూడా పెడతాము, అవునా కదా? అంటే మనం ఉపవాసం ఉంటున్నాం కదా, మరి స్వామికి ఆ రోజు మనకు మాత్రం ఉపవాసం, స్వామివారికి అన్ని పెట్టచ్చు ప్రశాంతంగా. కానీ అయితే స్వామివారికి పెట్టింది మనం తినాలి కదమ్మా. అవును, ఉపవాసం ఉన్నప్పుడు మరి తినకూడదు కదా. కాబట్టి అందుకని ఆ రోజు మీరు ఏ దేవాలయానికన్నా వెళ్ళండి, అక్కడ అన్ని పండ్లు మాత్రమే నైవేద్యంగా ఉంటాయి, పండ్లు పలహారాలు. కాబట్టి అలా పండ్లు పలహారం అన్ని రకాల పండ్లు ఆ స్వామివారికి తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టాలి. వాటిని తీసుకొని వెళ్ళి అందరికీ చాలా మందికి ఎంత కుదిరితే అంతమందికి దానం చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో అందరూ కూడా ఉపవాసం ఉన్నవారే ఉంటారు. కాబట్టి ఆ రోజు చేసేటటువంటి, మీరు మామూలుగా అంటారు కదమ్మా, ఏదైనా మనం చేసినటువంటి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే పుణ్యం ఎక్కువగా లభిస్తుందని. మరి అలాంటిది ఆ రోజంతా ఉపవాసం ఉన్నవారు ఉంటారు. కాబట్టి వారికి ఎవ్వరికి మీరు ఒక పండు ఒక ఫలము ఇచ్చిన వారు చాలా సంతోషంగా దాన్ని కళ్ళకద్దుకొని
తీసుకొని మరీ వారు తింటారు. కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం మీకు ప్రత్యేకంగా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఆ రోజు ఉపవాసం విడిచే ముందు ఖచ్చితంగా ఒకరికి దానం చేసినాకే వారు ఉపవాసం విడవాలి. మరి ఇందక్కడ మాటల్లో మీరు శివదీక్ష అన్నారు కదా, మరి శివదీక్ష అంటే ఏంటి? అది శివదీక్ష ఏ విధంగా చేయాలి? శివ దీక్ష అంటే మనము ప్రతి ఒక్క పాటించవలసినటువంటి దీక్షా నియమాలన్నింటినీ కూడా మనము శివ దీక్షలో మొట్టమొదటగా చేసినటువంటి వారు పార్వతీమాత. ఓకే. శివుడిని తాను పొందడానికై తాను దీక్షగా ఉన్నది, ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు తాను దీక్షగా ఉన్నదమ్మ. దీక్షగా అంటే కఠినమైన కఠోరమైనటువంటి దీక్ష. అలా చేసినటువంటి దీక్ష మొదలు అయినది అని అంటే పార్వతీమాత. మరి అటువంటి పార్వతీమాత శివుడి కోసం దీక్షను చేసి ఆ స్వామివారిని పొందినటువంటిది. కాబట్టి ఈ యొక్క దీక్ష అంటే శివ నామస్మరణ చేయడానికి ఈ శివ దీక్ష చేయొచ్చమ్మా. కాబట్టి ఎవరైనా కానీ సరే శివరాత్రి రోజు ఈ దీక్షా నియమం కూడా సింపుల్గా చెప్పాలంటే ఒక్కరోజు చేయాలనుకుంటే ఒక్కరోజు చేయొచ్చు, 5 రోజులు అంటే 5 రోజులు, లేదా 11 రోజులు, 21 రోజు, 41 రోజు, 48 రోజులు, 101 రోజు, ఈ విధంగా దీక్షా నియమాన్ని ఎవరైతే ఇన్ని రోజులు అని చెప్పి సంకల్పం చేసుకుంటారో ఆ విధంగా సంపూర్ణమైన దీక్ష చేసుకోవచ్చు. మరి ఈ దీక్ష ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంట? ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే పార్వతీమాతనే ప్రత్యేకంగా చేసింది. మరి అలాంటిది మనం మానవ మాత్రులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చమ్మా. దీనికి ఇంకొకటి ఏంటంటే అమ్మా, దీంట్లో మనం ఇంతకుముందే చెప్పాము కదమ్మా, 1 రోజు, 5 రోజులు, 11 రోజులు. మరి ఆడవాళ్ళకి అలాంటిది ఉన్నప్పుడు ఇబ్బంది లేదు కదమ్మా ప్రత్యేకంగా. కానీ దీక్షా నియమాలు మాత్రం మొట్టమొదటి రోజు ఎలా ప్రారంభించారో ఆఖరి రోజు వరకు అదే నియమాలను పాటించి నియమబద్ధంగా ఆ యొక్క దీక్షను చేయాలమ్మా. అలా చేస్తే మంచి ఫలితం లభిస్తుందమ్మా. కానీ ఎక్కడ కూడా వారు తెలిసి తెలియక చేసిన తప్పిదాలు క్షమించబోతాయి అనేది మాత్రం పెట్టుకోవద్దు. శివ దీక్ష మాత్రం ఖచ్చితంగా కఠినంగా కఠోరంగానే చేయాలి. అయ్యప్ప స్వామి దీక్ష ఇవన్నీ చేస్తారు కదమ్మా, వాళ్ళు భవానీ మాత దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, ఇవి శివమాలలు ఇవన్నీ చెప్తారు కదమ్మా. ఇవన్నీ కూడా దీక్షగా చేసేటటువంటివే. కాబట్టి అందులో ఇది కూడా దీక్షగా ఎవరైనా చేసేటటువంటి దాన్ని దీక్ష అని చెప్తాను. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. శివరాత్రి రోజు చేయకూడని పని అని ఏదైనా ఒకటి ఉందా? ఉన్నదమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు దైవ నామస్మరణ మాత్రమే చేయాలని చెప్పాం, అంతే కదమ్మా. అంతే. మరి నామస్మరణ కాకుండా మనసులోకి ఒకరిని నిందించడము, ఒకరిని హాస్యప్రదంగా చూడడము, లేదా ఒకరిని కించపరచడము, ఒకరిని ఒక మాట అనడం, ఇలాంటిది ఏది చేయకూడదమ్మా. ఒకరిని నిందించడం అనేది ఉండకూడదు ఆ రోజు. ఎంతోమంది మేము చూస్తూ ఉంటామమ్మా, అర్చకులుగా మేము ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఏంటి, ఆ రోజు దైవాలయానికని వెళ్తారు, ఎవరినో దూషించి వస్తారు. అలా దూషించకుండా ఎవరిని ఒక నింద ఒక మాట అనకుండా ఆ రోజు తాను ఏకంగా స్వామివారి ధ్యానంలో నిమగ్నుడై ఆ నామస్మరణ చేస్తే ఎందుకు కోపం వస్తుందమ్మా? ఎవరిని నిందించాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఏం రావమ్మా. ఆ స్వామివారి నామస్మరణ చేస్తే అంత ప్రత్యేకంగా ఉంటుంది. మరి అలాంటి ప్రత్యేకమైన రోజు అలాంటి స్వామివారి నామస్మరణ నీవు ప్రాతకాలం నుంచి చేసి ఏదో దేవాలయంలో వెళ్ళినప్పుడు లేదా ఇంటి పక్కన వాళ్ళు ఏదో విధంగా ఎవరినో నిందించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఆ రోజు ఎవరిపైన కోపం వచ్చినా కానీ ఒకసారి నమశివాయ అని అనుకోండి, అంతేగాని ఎవరిని నిందించొద్దు. అలాగే ప్రత్యేకంగా గురు నింద, అర్చకుల నింద, ఆ రోజు దేవాలయాలలో అర్చకులు ఏదో అభిషేకం చేస్తున్నాడని ఇంకా ఆలస్యమైందనో ఇంకా ఏదో ఎన్నో రకాల విషయంగా ఏదో విధంగా అర్చకులను ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాంటివి ఏమీ అనకుండా ఆయన అనుగ్రహం పొందాలంటే ఎవరిని నిందించకుండా ఉండాలని చెప్తారు. అది ముఖ్యంగా చేయవలసినటువంటి పాటించవలసిన దాంట్లో మొట్టమొదటి అని చెప్పొచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మనము పాత వీడియోస్లలో చెప్పాము, అవి చూడొచ్చు. కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా అని చెప్పొచ్చు. మరి విన్నారు కదా, శివుడు అంటే బోలాశంకరుడు అంటూ ఉంటాము. మరి శివరాత్రి రోజు మీ అందరూ కూడా ఉపవాసం చేసి జాగరణతో శివనామస్మరణతో ఆ శివుడి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.